హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో యాక్టర్ సోహానీ కుమారి కాబోయే భర్త సవాయి సింగ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. రాజస్థాన్ కు చెందిన సోహానికి సవాయి సింగ్ ఇన్స్టాలో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రశాసన్ నగర్ లో కొంతకాలంగా ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో సవాయి సింగ్ తన ఫ్లాట్ లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చేసిన తప్పుల వల్లే ఇబ్బందులు పడుతున్నానని సెల్ఫీ వీడియో తీస్తూ దాంట్లో ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ యాక్టర్ సోహానీ కుమారి కాబోయే భర్త సూసైడ్ కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో ఉన్నాం. ప్రస్తుతానికి రోడ్ నెంబర్ 6 ఫ్లాట్ నెంబర్ 37. ఇదే ఫ్లాట్లో గత కొంతకాలంగా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సోహానీ కుమారి అలాగే కాబోయే భర్త సవాయి సింగ్ ఇద్దరు కూడా ఈ భవనంలో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితమే రాజస్థాన్కి చెందిన సోహానీ కుమారికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు సవాయి సింగ్. సో టాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది యాక్టర్ సోహానీ కుమారి. వీరిద్దరు కలిసి కూడా ప్రశాసన్ నగర్లో సోహానీ కుమార్ అలాగే సవాయి సింగ్ నివాసం ఉంటున్నారు. తన ఫ్లాట్లో సూసైడ్ చేసుకున్నాడు, ఉరేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు సవాయి సింగ్. తాను తప్పు చేశానని, ఈ తప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నానంటూ సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. సో ఆత్మహత్యపై జూబ్లీ హిల్స్ పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. సవాయి సింగ్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి షిఫ్ట్ చేశారు. ఇది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సెల్ఫీ వీడియోలో ఎక్కడైతే తన మరణ వాంగ్మూలం ఇచ్చాడో ఆ మరణ వాంగ్మూలం బేస్ చేసుకొని కూడా సవాయి కుమార్ని కూడా పోలీసులు విచారిస్తూ ఉంటారు. అలాగే ప్రధానంగా ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన కారణాలు ఏంటి, ఎలాంటి తప్పులు చేశాడని మాత్రం ఇంకా ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. ఓవరాల్గా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తున్నారు.